నేను ఇండుపూర్లోకి వెళ్ళినప్పుడు ఒక కుమారుడిని అడిగాను, ఉద్యోగం కావాలి అని అన్నాడు. ఉద్యోగం గురించి ప్రార్థన చేస్తున్నాం. ఎంతో చదువుకున్నాడని. ఎంతసేపు ప్రార్థన చేస్తావు నువ్వు అంటే, పొద్దున్న లోకంగా నేను ఒక 10 నిమిషాలు చేస్తాను పాస్టర్ గారు. మళ్ళీ ఎప్పుడు చేస్తుంటా, రాత్రి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తాను. సరిపోతుందంటే చాలా 10 నిమిషాలంటే నేను ఆశ్చర్యపోయాను. ఒక్కటే మాట చెప్పా, నాయన దేవుని దృష్టికి నువ్వు దొంగ. ఎలా నేను దొంగని అంటాడు. దశంభాగం గురించి తెలుసా అంటే తెలుసు అన్నాడు. ఇస్తానంటే ఇస్తామన్నాడు. ఏమేమి ఇస్తానంటే అన్నింటిలో ఇస్తామన్నాడు. మరి దినంలో తెలియదు. దినం దేవుడు ఇచ్చింది కాదు. ఆ పిల్లల్ని కూర్చోబెట్టి వాక్యం చదువుకుంటే లూకాలో దేవుడు మాట్లాడినాడు, కొంచెంలో నువ్వు నమ్మకం ఉంటే ఎక్కువలో కూడా నమ్మకం ఉంటావు. మరి ఏ ఉద్యోగాలు అడుగుతున్నావు నాన్న, నువ్వు మరి ఎందుకు ఉద్యోగం పొందుతలేవు అని మన దేవుడు చూపిస్తున్నాడు. నువ్వు చదువుకున్న చదువు కాబట్టి, నీ బలానికి బట్టి, నా స్టడీని బట్టి, నా స్తోమతకు తగిన ఉద్యోగం కాదని చెప్పి ఎన్ని ఉద్యోగాలు మీకు చేసావు చెప్పంటే అనేది ఆలోచిస్తున్నాడు. అంటే అక్కడ ఏమొచ్చింది? ఈగో వచ్చింది. ఏ ఈగో? నేను చదువుకున్న ఇంత చదువు చదివాను, ఈ చదువుకు తగ్గిన ఉద్యోగం నాకు రాలేదు కాబట్టి అది నాకు వద్దు. దాన్ని నువ్వు రిజెక్ట్ చేసావు. దేవుడు నీకు ఇది రిజెక్ట్ చేస్తాడు. కొంచెంలో నమ్మకం ఉంటే ఎక్కువలో కూడా నమ్మకం ఉంటామని దేవుడు ఆ పరీక్ష పెడుతున్నాడు.